ఇప్పుడు ఆ మోరి ఉంటే ఆ మోరిలకే నీళ్లు ఎటన్నా పోతే ఈడ ఈ మురికి కుంట కాకపోతుండే, దోమలు రాకపోతుండే, ఈ పిల్లల గర్వపోతుండే, వీళ్ళు జ్వరాల పాలు రోగాల పాలు దోమలు కడుస్తుండే, రోగాల పాలు కాకపోతుండే. మొత్తం గులగుల తక్కువ పెడతలేదు, ఈ దోమలు కడుతున్నాయి రాత్రిపూట. నిద్ర నా నిద్ర రాత్రి పోలు ఇరిగిపోయినాయి ఎన్నో, పోలు కరెంట్ లేదు, సాగు మరగం రాసా రాత్రి. ఇగో చూడు వీళ్ళ పాపము, ఇగో వంట వాళ్ళకు వంట బండ ఇల్లే లేదు, ఇక వంట బండ ఇడికి వస్తుంది కానీ ఇక ఇల్లు లేక వంట బండ లేక ఇగో ఈ మట్టి మీద ఇటుకలు పెట్టుకొని ఆగో అన్నం వండుకుంటుంది తల్లి. అమ్మ ఏం పేరు అమ్మ? అగో కలమ్మ చూడు పాపం, ఆగో ఆమె ఇంత ఉప్పు మిరపకాయను గీడ కట్టెలు వేసుకో. మీ అందరికి సిలిండర్లు రాలే? దీపం పథకము ఇంకేదో పథకాలు వస్తాయిగా? వచ్చినాయి కానీ ఇక లేని వాళ్ళు పైసలు లేని వాళ్ళు పడవ అనే ఉంటుంది. అగో ఉట్టిగానే ఉంది, అగో అగో ఆడ పడిన చూడు, డబ్బులు ఉంటే తెచ్చుకుంటాం. ఇక చూడు చూడు పాపము వీళ్ళకు పైసలు లేక సిలిండర్ నింపించుకుందామంటే కూడా ఎందుకు మరి ఇగో వీళ్ళ దగ్గర పైసలు లేక పాపము వచ్చిన సిలిండర్ను కూడా నింపుకోలేని పరిస్థితి. పాలకుల్లారా, నాయకుల్లారా, ముఖ్యమంత్రులారా, ఎమ్మెల్యేలు, ఎంపీలారా, ఇక చూడు ఇగో ఇవి కట్టుకోగానే ఇక చినిగిపోతుంది. వాన రాగానే ఎండ రాగానే చినిగిపోతాయి, పొక్కలు పడితే ఆడ ఎట్లా చినిగిందో చూడు పైన. ఇక అందులోకి వాన వచ్చినా నీళ్ళు అందులోకే వస్తాయి, ఎండ కొట్టిన ఎండనే వస్తుంది. ఇగో చూడు పాములు కూడా వస్తున్నాయా? మరి ఏముంది ఇది అడవి, అడవిలోకి వెళ్ళి రాకపోతే ఇగో చూడు ఇగో పైన అన్ని పొక్కలు బొర్రెలు పడి ఇక చూడు కింద ఎట్లా ఎండ కొడుతుందో. ఇప్పుడు మీరు చూసే ఈ ఎండ ఏదైతుందో వాన పడ్డప్పుడు అక్కడ నీళ్లు పడతాయి. ఈ నీళ్లు వాడేసరికి ఇక వీళ్ళు ఏడ వండుకోవాలన్నా చూడుర్రి, వీళ్ళ పరిస్థితి చూడుర్రి. ఇక వాన పడ్డదంటే వీళ్ళకి ఇక నరకమే కనిపిస్తుంది, ఇక పండుకోలేరు, పైకి వెళ్ళి నీళ్లు గారుతుంటాయి. ఇక కింద ఈ పురుగులు పూసులు వస్తాయి, వాన పడంగానే అటు పురుగులు పాములు వస్తుంటాయి, అటు నీళ్లు వస్తుంటాయి. పాపం వీళ్ళు ఎట్లా వండుకుంటారు ఏం కథ? మొన్న మరి ఇందిరా మిల్లు పెట్టుకుర్రా మీరు? చెప్పు 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 నీళ్లు ఇవన్నీ ఇల్లు ఈ పరిస్థితి ఎట్లున్నా చూడు. ముందుగాల నాకు సర్పంచ్ ఇల్లు కట్టిపిస్తే నాకు గోడ గట్లనే ఉంచిండు. ఆయన నాకు షాపే లేదు, ఏది లేదు, నాకు పిల్లలు లేరాయే, జల్లలు లేరాయే. నేను ఏమని కష్టం పడాలి ఇల్లు ఇట్లా ఉన్నాక. ఎవరైనా అయ్యో అని ఎవరైనా ఆశదాశగా ఇల్లు వస్తున్నారు, ఇల్లు లేదా, ఏది లేదాయే. ఉండేటోళ్ళకు గట్టుకుర్రా, లేనేటోళ్ళకి గిద్దరా. నాకు ఏమైనా పిచ్చిలు పైసలు వస్తాయన్నారు, 2 ఏళ్ళు వస్తాయి. 2 ఏళ్ళు గట్టి ఏం చేసిండు, నెల పైసలు గట్ల 4 ఏళ్ళ రూపాయలు గట్ట అన్నా. నేను చెప్తాను 5 రూపాయలు పిచ్చి పైసలు 4 ఏళ్ళు. అది 4 ఏళ్ళు గట్టు మన నాకు లేకపోతే నాకు ఏ శాత అయితే లేదా, ఏది అయితే లేదా. ఇదంతా ఇగో చూడుర్రి పాపం ఈ తల్లి ఇంటి ముంగట ఉన్నాయి. ఇగో ఇది రోడ్ వేస్తే కనీసం ఈ నీళ్ళు ఆగకపోవు. ఆ డ్రైనేజ్ మోరీలు వేసి రోడ్లు వేసేస్తే మోరి వేస్తే ఈ నీళ్ళు అనేది ఆ మోరిలో పడి అటు పోతుండే. ఇవాళ మోరి వేయకపోవడం వల్ల ఇంటి ముంగట నీళ్ళు వచ్చి ఇండ్లకు నీళ్ళు వచ్చి ఇగో పాకురు పట్టి నీళ్లు ఉండి పాకురు పట్టి ఇప్పుడు ఇగో ఈ తల్లి బాత్రూమ్ చూడు ఎంత బాధాకరము, ఎంత ఇది చూడుర్రి. అది ఇల్లు ఇగో ఇది బాత్రూము, ఇగో ఇది మడుగు. వాన వస్తే చూడుర్రి నీళ్లు నిలిచి పాకురు పట్టింది. ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒక రోడ్డు లేదు. ఒక డ్రైనేజ్ వ్యవస్థ పెట్టేసి రోడ్డు పెట్టేస్తే ఇవాళ ఈ నీళ్లు ఉండకపోవు, ఈ పాకురు పట్టకపోవు. ఇప్పుడు శాతగాక ఇంత పెద్ద మనిషి రేపు జారి పడితే మళ్ళీ ఓటి పైతే పరిస్థితి ఏంది? అసలు ఈ బాధ ఏంది, ఈ నరకమేంది, కష్టమేంది? చూడుర్రి ప్రజలారా ఎట్లుందో పిఠలగూడెం యొక్క గిట్లనే నాకు అంత పురాగా గిట్లనే నాకు ఏమని అలా ఇంట్లో ఏమైనా పడతా లేదా నీళ్ళన్నీ ఆ ఇంట్లోనే పానాలలో పట
నేను అంతా నానిపోయి రాత్రి ఇల్లు ఉడకాలి ఆ గోడ అట్లే గొడ అంటుంటే అట్లే పోతుంటే ఓ రాత్రి ఉక్కారు పైసలు ఖర్చు పెట్టి రేకులు తెచ్చి చేసిన సార్ నేను 50,000 పెట్టి దాని రేకులేసి ముసలమ్మ ప్రజలారా